విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి జయంతిని స్మరిస్తూ పార్కు దగ్గర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నెల్లూరు డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ జయంతి వేడుకల్ని తెలుగు తేజం ఎన్టీఆర్ కళామ తల్లి నుసుటపై మెరిసే లవనావణ్యం తిలకం ఆయన, ప్రజా కళాకారుల గుండెల్లో ఎగిసే స్ఫూర్తి కిరణం ఆయన, వెండి తెరపై నవరసాల నటనకు ప్రాణం పోసిన విధాత, పౌరాణిక పాత్రలకు నిలువెత్తు రూపం ఇచ్చిన సృజనకర్త. రాముడైనా కృష్ణుడైనా ఆయన రూపమే గుర్తొస్తుంది. కళారంగానికి ఆయన నడకే రాజమార్గమై నిలుస్తుంది. పేదవాడి ఆకలి తీర్చిన ఆరాధ్య దైవం, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటిన ధృవతార. యుగ పురుషుడా, నీ జయంతి వేళ ఇవే మా వందనాలు. నీ స్మృతులలో సాగుతాయి మా కళా ప్రయాణాలు. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కళాబాటసారులం. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కళాబాటసారులం. కళయే మా జీవితం, కళలకి మేమంకితం. కళయే మా జీవితం, కళలకి మేమంకితం. మాత్రమే మా జీవన సూత్రంగా బ్రతుకుతాం. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కళాబాటసారులం. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కళాబాటసారులం. మా కలి కడుపులపై కంజిర వేస్తాము, మా ఎండిన డొక్కలపై డప్పులు మోగిస్తాము, డప్పులు మోగిస్తాము. మా పేగుల తీగలుగా కిన్నెర వాయిస్తాము, మా ఊపిరితిత్తులతో మురళిని పలికిస్తాము, మురళిని పలికిస్తాము. మా పదవులపై పదముల నాట్యము చేయిస్తాము, మా పదవులపై పదముల నాట్యము చేయిస్తాము. మా పల్లె జానపదుల, మా పల్లె జానపదుల పల్లకి మేము మోస్తాము. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కళాకారులం. జోహార్ జోహార్. నెల్లూరు జిల్లా నుంచి ఒక సీనియర్ కళాకారుడిగా ఆయన సినిమా ఇండస్ట్రీలో స్టిల్ ఫోటోగ్రాఫర్గా, ఆర్టిస్ట్గా, సినిమా ప్రొడ్యూసర్గా కూడా పనిచేశారు. మా మిత్రుడు మునిచంద్ర గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు ఎన్టీఆర్ పార్కు నందు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డివిజన్ వారు ఏర్పాటు చేసిన ఈ యొక్క రామారావు గారి జయంతి 103వ జయంతి సందర్భంగా ఇక్కడ మనందరం కలుసుకోవడం జరిగింది. ఆయన నటనలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. పౌరాణిక పాత్రలు ఏ పాత్ర వేసినా కూడా ఆ పాత్రలో ఇమిడిపోయేటువంటి గుణం ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చిన రూపం అది. ఆ విధంగానే అన్ని పాత్రలు చేసుకుంటూ మంచి పొజిషన్లోకి వచ్చి తర్వాత ప్రజాసేవకి అంకితం అయ్యి వెళ్ళిపోయాడు. అటువంటి మహనీయుడిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నెల్లూరు వారి డివిజన్ పక్షాన స్మరించుకోవడం ఎంతో సమ్మతమని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినము, పవిత్రమైన దినం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి ఉత్సవ కార్యక్రమం ఎన్టీఆర్ పార్క్ అన్నమయ్య సర్కిల్ నందు జరపడం చాలా అభినందనీయం, హర్షణీయం. రామారావు గారు నిమ్మకూరు అనే కృష్ణా జిల్లా నిమ్మకూరు అనే కుగ్రామంలో జన్మించి ఆయన కళలు కళారంగాల్లో మేటి అనిపించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన గనుడు. తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు. పౌరాణిక చిత్రాలను నిర్మించి భారతదేశంలో ఎన్టీఆర్
కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఢిల్లీలోనే కృష్ణుని వేషంలో ఉన్న ఎన్టీఆర్ని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీయే ఆ ఎన్టీఆర్ విగ్రహాన్ని చూసి నమస్కరించిన ప్రధానమంత్రి. యుగానికి ఒక్కడే యుగ పురుషుడు, అతనే నందమూరి తారక రామారావు. అలాంటి తారక రామారావు గారి జయంతిని మన ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అనంతరావు నిర్వహించడం చాలా గర్వకారణం. అలాంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడేంత స్థాయి నాకు లేదు. మహానుభావుడు రాముడైనా, కృష్ణుడైనా, భీష్ముడైనా, కర్ణుడైనా ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగిన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడు నందమూరి తారక రామారావు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో మన కళాంజలి అనంత్ ఆయన నిర్వహణలో ఈరోజు పద్మశ్రీ డాక్టర్ నందమూరి ఎన్టీ రామారావు గారి తారక రామారావు గారి 103వ జయంతి ఇక్కడ ఘనంగా జరుపుతున్నాం. ఈ పార్కు నందు ఆయన నటించిన సినిమాలు ఎన్నో, సాంఘికమైతేమి, జానపదమైతేమి, పౌరాణికమైతేమి ఎన్నో సినిమాలు. దేవుడు ఎట్లుంటాడో తెలియదు, ఆయన వేసిన పాత్రలనే ఈయనే రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు, దుర్యోధనుడు ఎలా ఉంటాడు, పాండవులు ఎలా ఉంటారు అనే నిర్వచనాన్ని మనందరికీ చూపించినటువంటి వ్యక్తి పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు. జానపదాలు అయినంతే, సాంఘికమైనంతే. ఆయన ఒక హీరోగా చేశాడు, 2 పాత్రలు వేశాడు, 3 పాత్రలు వేశాడు, 5 పాత్రలు కూడా వేయటం జరిగింది. అటువంటి మహనీయుడికి ఈరోజు 103వ జయంతి మన ఫిలిం ఛాంబర్ తరఫున ఇక్కడ జరుపుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీ రామారావు గారి 103వ జయంతి. అద్భుతమైనటువంటి కళాకారులు. ఆయన రంగస్థలం నుంచే తన నట జీవితాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా అనేక పథకాలు ఆయన ప్రజలకు అందించారు. అంతేకాదు ఈ సందర్భంగా అఖిలాంధ్ర కళాకారుల సంఘం తరఫున ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా అక్కడికి వెళ్ళినప్పుడు కళాకారులకి ఎవరికి కూడా అప్పటి వరకు పింఛన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆయనకి మొరపెట్టుకున్నారు కళాకారులందరూ. అయ్యా మా పరిస్థితి ఇది, మేము నాటకాలు ఆడలేని పరిస్థితుల్లో మాకు జీవనాధారం ఏమీ లేదన్నప్పుడు మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు కళాకారులకు పింఛను సదుపాయాన్ని కలిగించినటువంటి పెద్ద మనసున్నటువంటి ఆయన జయంతి కళాకారులు తమ జయంతిలాగా చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వాలు కూడా కళాకారుల్ని మరిచిపోకుండా ఏవైతే నంది నాటకాలు ఉన్నాయో లేదంటే నంది ఉత్సవాలు ఉన్నాయో అలాగే ఉన్నటువంటి కళాకారులకి పింఛను కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.